హలో హై గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ ఏరియా. సో మనం ఏపీ ఎంసెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ డేస్ కదా, కొన్ని రోజులు మాత్రమే ఉంది ఎగ్జామ్స్కి, ఎంసెట్ ఎగ్జామ్స్కి. సో మనం ప్రిపరేషన్ ఎలా చేయాలి, లైక్ ఇన్ ద సెన్స్ చాలా దగ్గర ఎగ్జామ్స్ చాలా తక్కువ రోజులు ఉన్నాయి మనకు. సో మనము ఏం చేయాలంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్, మనకి ఎంసెట్ ఎన్నో పేపర్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి కదా. ఒక సెషన్లోనే ఒక ఇయర్లోనే ఒక 7-8 పేపర్స్ ఉంటుంది. దట్టు మనకు ప్రీవియస్ ఒక 2-3 years చూస్తే పేపర్ 2 into 3 20 పేపర్స్ దాకా అయితే ఈ ఎక్కువ పేపర్స్ సాల్వ్ చేయండి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఎలా మోల్డ్ చేయొచ్చు మనం, ఎలా రెస్పాండ్ కావాలి క్వశ్చన్కి, సొల్యూషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి. అండ్ దట్టు మీరు టాపిక్స్, ఇప్పుడు ఏదైనా కొత్త టాపిక్స్ ఉంటే ఆ టాపిక్స్ వదిలేయండి. ఒకవేళ అది ఈజీ చిన్న టాపిక్ ఉందంటే ఓకే, యూ క్యాన్ మీరు ఒక 15-20 minutes కేటాయిస్తే దాని మీద వచ్చేస్తుంది అంటే దాని మీద స్పెండ్ చేయండి. అదర్వైజ్ ఒక కొత్త టాపిక్ ఉంది, నాకు అది రావట్లేదు, దాన్ని ఇంకా నేర్చుకుంటా అంటే అది వదిలేయండి. దాని గురించి మనకు, ఎందుకంటే కొత్త టాపిక్ వల్ల ఉన్న టాపిక్స్ మీద బర్డెన్ పడుతుంది గైస్. ఈ టాపిక్ మన బ్రెయిన్ మన గురించి తెలిసి ఎంత ఎక్కువ స్టోర్ చేయలేదు. ఈ కన్ఫ్యూజన్స్ని ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఈ లాస్ట్ డేస్లో ఈ కన్ఫ్యూజన్స్ ఏముంటుంది, మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉండాలి, రిఫ్రెష్ ఉండాలి అంటే న్యూ టాపిక్స్ ఏమి నేర్చుకోకండి, ఉన్న టాపిక్స్ని రివైజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్స్లలో ఈ డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ F=MA, ఈ ఫార్ములాస్ మీద కూడా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. ఫిజిక్స్లో, మ్యాథ్స్లో కూడా కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్న క్వశ్చన్స్ని ఇలా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి చూడండి. ఇంకోటి, ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకొని, యాక్చువల్లీ మీరు రాసే ఉంటారు, నోట్స్లో రాసే ఉంటారు, ఇలాంటి ఫార్ములాస్ అని రాసే ఉంటారు. ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. త్రూఅవుట్గా రివైజ్ చేయాలి. ఎందుకంటే ఫార్ములాస్ తోటే క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్ కొన్ని కాన్సెప్ట్ బేస్గా ఉంటుంది, అంతా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి, నాకు తెలిసింది. కానీ ఈ 180 క్వశ్చన్స్ అన్నీ ఇన్ డెప్త్గా ఉండవు, అన్నీ ఈజీగా ఉండవు, అన్ని డైరెక్ట్ ఫార్ములాస్ ఉండవు. కొన్ని మోడరేట్ ఉంటుంది, కొన్ని ఈజీగా ఉంటుంది, డైరెక్ట్ ఫార్ములా బేస్తో వచ్చి ఉంటుంది, కొన్ని కాన్సెప్ట్ అప్లికేషన్స్ ఉంటుంది. సో మనకు అట్లీస్ట్ ఒక 30 డైరెక్ట్ ఫార్ములాస్ వచ్చినా మనం చేయొచ్చు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి గైస్, ఈజీ వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ ఫార్ములాస్ మీద ఎక్కువ క్వశ్చన్, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, ఈ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఆ ఫార్ములాస్ అన్నీ రాసుకున్న పేపర్లో ఇవన్నీ థరోలీ రివైజ్ చేయండి. థరోలీ రివైజ్ చేస్తే ఈ ఫార్ములాస్ స్టక్ అయితే పేరు నేను ఫీడ్ అయిపోతాను. ఆ క్వశ్చన్ వస్తే డైరెక్ట్ మనకు ఇంకోటి, మన ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు యంగ్స్ మోడల్స్ y=FL/A అని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఏ ఏంటిది, ఎల్ ఏంటిది, ఈ ఏంటిది ఇక్కడ ఇస్తాడు. అది ఐడెంటిఫై చేయడం కూడా రావాలి. అది కూడా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవడమే కాదు, ఆ ఫార్ములాస్లో ఏంటిది అసలు ఈ టర్మ్ నాలెడ్జ్ ఏంటిది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి అంటే, ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ రాయాలి, ఎక్కువ మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాస్తేనే మీకు ఎగ్జామ్ ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా రాయాలంటే మాక్ టెస్ట్లు మనం ఎగ్జామ్ హాల్లోనే ఉన్నట్టు, అలా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నట్టే రాయాలి. అప్పుడే ఎగ్జామ్లో ఉన్నప్పుడు నీ మీద ఉన్న ప్రెషర్, బాడీలో ఉన్న ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో ఈ ఎగ్జామ్ మాక్ టెస్ట్ ద్వారా నీకు తెలుస్తుంది. నువ్వు మాక్ టెస్ట్ చేసి నేను మాక్ టెస్ట్ రాస్తున్నాను, మాక్ టెస్ట్ అనుకోకూడదు. నేను ఎగ్జామ్ ఇస్తున్నా, రియల్గానే ఎగ్జామ్ ఇస్తున్నా అన్నట్టుగా అనుకొని రాస్తే నువ్వు ఎగ్జామ్లో ఫేస్ చేసిన, ఈ మాక్ టెస్ట్లో ఫేస్ చేసిన డిఫికల్టీస్, ఈ ప్రెషర్ నీకు తెలుస్తుంది ఏమైందని. నెక్స్ట్ మాక్ టెస్ట్కి నెక్స్ట్ ఎగ్జామ్కి ఇవన్నీ రిలీఫ్ అవుతుంది, అంటే ఎలా హ్యాండిల్ చేయాలి వీటిని కానీ అలా తెలుస్తుంది. సో మీరు 2 నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు రోజుకు ఒక మాక్ టెస్ట్ చేయాలి. యాక్చువల్గా వేరే కాలేజ్, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఏం చేస్తారంటే రోజు 2 మాక్ టెస్ట్ పెడతారు. యాక్చువల్గా 2 మార్క్స్ ఈవెన్ పెట్టినా మీరు రాయండి. ఇట్లా మీరు ఒకరు పెట్టకపోతే మీరు రాయండి. ఎందుకు పెడతారంటే మీరు ఎగ్జామ్లో ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేయాలని, దాన్ని ఎలా అసలు ఈ ప్రెషర్ ఏ ఎగ్జామ్లో ఏమేమి వస్తుంది, అసలు థాట్స్ ఎలా ఉంటుంది, మన మీద క్వశ్చన్స్ ఇలా రాకపోతే నెక్స్ట్ మన థాట్ ఎట్లా ఉంటుంది, మన బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తుంది అన్నీ ఒక మాక్ టెస్ట్ తెలుస్తుంది. ఆ మాక్ టెస్ట్ తెలిస్తే నెక్స్ట్ మాక్ టెస్ట్కి ఇవన్నీ ఎఫెక్టివ్ చేసుకుంటారు కదా నేను. సో అందుకే మీరు మాక్ టెస్ట్, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ వస్తే దట్టు మీరు ఈ ఎగ్జామ్ ప్రెషర్ హ్యాండిల్ చేసుకోవడానికి, దట్టు అసలు నీ సాల్వింగ్ ఎలా ఉంది, ఫిజిక్స్లో ఎలా ఉంది, కెమిస్ట్రీలో ఉంది, మ్యాథ్స్లో ఎలా ఉంది సాల్వింగ్, నీ అప్రోచ్ ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ బట్టి ఎలా అప్రోచ్ అవుతున్నావు అని తెలుస్తుంది. ఒకవేళ రాంగ్ అప్రోచ్ చేసినప్పుడు మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనం అది రాంగ్ క్వశ్చన్స్ ఉంది, రైట్ క్వశ్చన్స్ వెళ్ళాలి. కొన్ని రాంగ్ క్వశ్చన్స్ మనం చూసుకుంటాం కదా ఫర్దర్గా, మరి ఎందుకు రాంగ్ పోయింది, ఎలా రాంగ్ పోయింది, అసలు నేను ఎందుకు రాంగ్ చేస్తాం కదా. దానికోసమే ఇక్కడ మాక్ టెస్ట్ రాస్తే అసలు మనకు మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం అనేది రెక్టిఫై చేసుకోవడానికి మాక్ టెస్ట్. ఇంకోటి, టాపిక్స్ మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్ ఫస్ట్ ఇంపార్టెంట్ గైస్. మనం ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఈవెన్ JEE మెయిన్స్ అయినా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటంటే మోడల్స్ ఉంటాయి, సేమ్ మోడల్స్, జస్ట్ న్యూమెరికల్ చేంజెస్ ఉంటుంది. ఫిజిక్స్లో అయినా అంతే, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్. ఫిజిక్స్లో కొంచెం ఇంకా ఫిజిక్స్లో అనుకో
చిన్న ఒక ఫోర్సెస్ సంథింగ్ ఎట్లా యాడ్ చేసేస్తారు. మ్యాథ్స్లో న్యూమరికల్ చేంజెస్ చేస్తారు. కెమిస్ట్రీలో కూడా అంతే, ఒక మాలిక్యూల్ చేంజెస్, ఒక సేమ్ మాలిక్యూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇస్తారు, దాని మాలిక్యులర్ వెయిట్ లేకపోతే దాని హైబ్రిడేషన్ అని కనుక్కొని లాస్ట్ ఎగ్జామ్ CH4 ఇచ్చాను అనుకో, ఈ ఎగ్జామ్లో NH3 ఇవ్వచ్చు, కానీ మోడల్ సేమ్ కదా. జస్ట్ మ్యాథ్స్లో మనము న్యూమరికల్స్ చేంజ్ చేయొచ్చు, కానీ కెమిస్ట్రీలో న్యూమరికల్స్ చేంజ్ చేయొచ్చు, దాని ఇక్కడ మాలిక్యూల్ చేంజ్ చేస్తారు, ఒక ఆటమ్ చేంజ్ చేసేస్తారు, ఇలా ఉంటుంది. సో మీరు ఎలా రిపీటెడ్గా ఎలా వస్తున్నాయి ఈ వీటి మీద ఫోకస్ చేస్తే మీరు ఎంసెట్లో ఖచ్చితంగా మీకు క్వాలిఫై, మీకు వచ్చి మంచి కాలేజ్ వచ్చేటట్టు రాస్తారు ఎగ్జామ్. సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ క్వశ్చన్స్, నెక్స్ట్ మాక్ టెస్ట్ 2. అండ్ ఇప్పుడు ఎక్కువ బర్డెన్ తీసుకోకూడదు. నాకు ఏం రాలేదు, నీకు వచ్చినంతే, మీకు ఏమైతే వస్తుందో అదే ఎగ్జామ్ వస్తుంది, అదే అనుకో. ఎప్పుడైనా మన ఎగ్జామ్ ముందు 1 month అయినా 1 week అయినా ఏంటంటే నాకు ఏం రాదు అనుకోదు, ఎప్పుడైనా మనకి ఏం రాదు అనుకోవద్దు. సో మనకి ఏం వచ్చిందో అదే ఎగ్జామ్ వస్తుంది, అదే అలా అనుకోవాలి. అప్పుడే నువ్వు ఎగ్జామ్ అది రాకపోయినా దాని గురించి ఆలోచిస్తాను, క్వశ్చన్ చేస్తావు. అదే నాకు రాదు, నాకేం రాదు, నాకు ఎగ్జామ్ ఎలా రాస్తాను అని ఒక మైండ్లో మనకు పడ్డదంటే, ఒక క్వశ్చన్ పడ్డదంటే దట్స్ ఇక అది నీ ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ అన్నట్టు. అది దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. హై గైస్, ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు కదా, ఈ APMC లాస్ట్ 15 days 10 days ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేది. కానీ కాలేజ్ దోస్త్ అనే వాళ్ళు త్రూ వాట్సాప్ ద్వారానే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి కావచ్చు, అండ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఏ విధంగా రివిజన్ చేయాలి, లాస్ట్ 10 days ఏం చేయాలి, లాస్ట్ 5 days ఏం చేయాలి అనేది డైరెక్ట్ మీ వాట్సాప్ ద్వారానే మీ కాంటాక్ట్ అయితే అవుతారనమాట. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు గైస్. కింద డిస్క్రిప్షన్ అండ్ కింద కామెంట్ బాక్స్లో నేను ఒక లింక్ అయితే పిన్ చేశాను అనమాట. దానికి మీరు క్లిక్ చేసిన వెంటనే సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు జస్ట్ మీకు మీ పేరు అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ మీ పేరు అయితే ఎంటర్ చేయండి. ఇదైతే మీకు ఏమీ బ్లాక్మెయిల్ అయితే ఏం చేయదు కదా, జస్ట్ ప్రైవసీగానే ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఏం షేర్ చేయదు అనమాట. సో మీరు జస్ట్ మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత మీ కాలేజ్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. జస్ట్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మీకు అన్ని చెప్తూ ఉంటుంది. సో నేను కాలేజ్ ఆఫ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో కాలేజ్ మొత్తం ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇంకా మనకు అడుగుతుంది, మీరు APMCET TSMCET అని అడుగుతుంది. సో మనం TSMCET APMCET అని క్లిక్ చేసేసిన తర్వాత చూడండి, ఎంపీసీ వాళ్ళైతే ఎంపీసీ, బైపీసీ వాళ్ళైతే బైపీసీ, లేదా ఎంబైపీసీ వాళ్ళైతే ఎంబైపీసీ కూడా క్లిక్ చేయొచ్చు. నేను ఎంపీసీ అని క్లిక్ చేస్తున్నాను. సో ఎంపీసీ అని క్లిక్ చేసిన తర్వాత మీరు APR TS అని కూడా అడుగుతుంది. చూడండి, జస్ట్ మీరు వాట్సాప్ నుండే ప్రతిదీ ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. లైక్ APMCET అని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ APMCET అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎంత రిసోర్సెస్ అయితే మనకైతే కాలేజ్ దోస్త్ అయితే ప్రొవైడ్ చేస్తుందో. చూడండి, టాప్ ఇంటర్వ్యూస్ లైక్ PYQs అని నేను టైప్ చేస్తున్నాను. జస్ట్ APMCET సంబంధించిన PYQs మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూడండి, డైరెక్ట్ అన్ని PDFs వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు ఈ కాలేజ్ దోస్త్ యూజ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ మాక్ టెస్ట్ కావచ్చు, ప్రతిదీ అయితే మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ మీకు స్పీడ్గా ఇంకా రిలేటెడ్ ఎంసెట్ అప్డేట్స్ ఇంకా తెలియాలనుకుంటే మాత్రం చాలా డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయాలి.